హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈరోజు మళ్ళీ తోట నిండా ఆకుకూరలే. ఆ ఆకుకూరలు ఏంటివో మరి మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి. చూడండి, తెల్ల గర్జేరు పెద్ద పెద్ద తీగల్లాగా వాక్కపోయింది. ఇంకా ఇదంతా తీసేసుకుందాం. ఇక చూడండి ఎట్లుందో, చూడండి పరుపులు పరుపులు ఇట్లా. తోటలో ఎక్కడ చూడు తెల్ల గర్జేరే. ఇప్పుడు ప్రతి కుండీలో ఉంది, అంతా తెంపేసుకుందాం. తెల్ల గర్జేరే కాదు, ప్రతి ఆకుకూరలు ఉన్నాయి. 2 రోజులు వర్షాలు పడ్డాయి కదా, ఇంకా వర్షాలు పడ్డందుకు ఇంకా మంచిగా వచ్చింది అనమాట. ఇక్కడ గిట ఒక పరుపు లాంటిదే. ఇక్కడైతే ఎట్లుందో చూడండి, మొత్తం తీగ వారకపోయింది. ఇంకా అన్ని విత్తనాలే అవుతున్నాయి. ఇగో ఇట్లా దులుపుతో ఇట్లా పడుతున్నాయి చూడండి విత్తనాలు. ఇక చూడండి, ఇవన్నీ విత్తనాలే. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఎండాలన్నమాట. ఇట్లా ఒక్క చెట్టు తోటలో ఉంటే తోటంతా విత్తనమే అవుతుంది. ఇదంతా ఎరువులో వచ్చిన ఆకుకూరలే అనమాట. నాకైతే 7-8 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈ తెల్ల గర్జేరు కూర మా తోటలో ఉంటుంది. వారంలో ఒక రోజన్నా నేను వండుతుంటానమాట. అందరు ఇది కలుపు మొక్కనే అంటారు, కానీ మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. ఇక్కడైతే చూడండి పరుపులు పరుపులు. నేనైతే తెంపను, అంతా పీకుతుంటా. మళ్ళీ సన్న మొలక గిట చూడండి ఎట్లుందో. ఇగో ఇదంతా సన్న మొలక. మళ్ళీ 8 రోజుల కల్లా ఇదంతా ఇక చూడండి, ఇదంతా పెద్దగా అవుతుంది అనమాట ప్రతి కుండీలో. ఇక చూడండి ఎంత కూర వచ్చిందో చూడండి. ఇగో ఇంత ఫ్రెష్ కూర ఇట్లా బుట్టి నిండా వచ్చేసింది చూడండి. అలాగే ఇప్పుడు గంగవాయిల్ కూర తెంపుకుందాం. చూడండి, గంగవాయిల్ కూర ప్రతి తొట్టిలో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఉంది. ఇదంతా తెంపేసుకుందాం. తెంపిన కొద్దీ వస్తుంది అనమాట ఈ ఆకుకూర. లేత ఎంత మంచిగా ఉందో చూడండి. ఇక్కడ ఇటు ఉంది, తెంపుకుందా. ఇక్కడైతే ఎంత లేతగానో చూడండి. చూస్తారు కదా, ఫ్రెష్ ఆకుకూర. ఇక్కడ చూడండి, కాయ కాసేది కాయ కాస్తుంది, తెంపేది తెంపుతున్నా, మళ్ళీ మొలిసేది మొలుస్తుంది. ఇంకా 2 రోజులు వానలు పడ్డాయి కదా, ఇంకా విపరీతంగా మొలుస్తుంది మొలక అయితే. ఈ ట్రబ్బులో ఇట్లా చూడండి, ఒక్కొక్క ట్రబ్బులో ఒక్కొక్క పూటకు సరిపోయే ఆకుకూరలు. ఇక్కడైతే మొత్తం కాయ కాసిపోయింది చూడండి, తెంపలేక. ఎంతంటే తెంపుతాం. ఇగో ఇదంతా కాయ కాసిపోయింది.
ఇంకా తోటకూర గిట తెంపుకుందాం. తోటకూర గిట చాలా ఉంది. ఇక్కడ గిట చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇంకా ఈ రోజు కూరకు సరిపోనైతే తెంపుకుందాం. అక్కడక్కడ తొట్లల్లో ఉంది. ఇక్కడ గిట చూడండి పెద్ద పెద్ద మొక్కలు పీకేసుకుందాం. ఇక్కడ గిట చూడండి సిరికూర అంతా వీకేసుకుందాం. లేతగా ఉంది చూడండి. చూసిరా, ఇక్కడైతే పెద్ద దంటు చూడండి. ఇక్కడైతే గంప నిండా ఆకుకూరని చూడు. ఒక్క రకమైన ఆకుకూర లేదు ఇందులో, 4 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలకైతే లోటే లేదు చూడండి మాకు. ఇక్కడైతే పచ్చగా ఉంది. ఇంకా అక్కడక్కడ విత్తనాలు పడతాయి కదా, ఇంకా ఇంత మంచిగా వచ్చింది చూడండి. పప్పు చేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది అనమాట. నేను ఒకసారి తెంపి పప్పులో వేసుకున్నా, చాలా బాగుంది. పెద్ద మొక్క, చాలా పెద్దగా అవుతుంది అనమాట. ఇది మన గోంగూర లాగా పెద్దగా అవుతుంది బలం మంచిగా ఉంటే. ఇక నేను విత్తనాలు చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఆకుకూర అయితే కొంచెం పప్పులకు వస్తుంది, తెంపుకుంటున్నా. ఇక చూడండి ఇట్లా ఒక్క మొక్కకి ఇంత వచ్చేసింది. ఇట్లా అక్కడక్కడ తోటలో ఉంది, వెతికి వెతికి తెంపుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది కూడా. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ విత్తనం పడి ఉందన్నమాట. చూడండి ఇప్పటి వరకు మన తోటలో తెంపుకున్న ఆకుకూరలు 4 రకాల ఆకుకూరలు: చక్రంతం కూర, తెల్ల గర్జేరు కూర, గంగవాయిల్ కూర, తోటకూర. ఇలా 4 రకాల ఆకుకూరలు ఇప్పుడు మన మిద్దె తోటలో తెంపుకున్నాము. ఆకుకూరలు అయితే విపరీతంగా వస్తున్నాయి అన్నమాట తోటలో. మరి ఈ రోజైతే మన ఆకుకూరల హార్వెస్ట్ ఇదనమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.